హైదరాబాద్ మెట్రో రైళ్లలో త్వరలో కోచ్లు పెరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఎల్ఎన్టీ, హెచ్ఎంఆర్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్త సంవత్సరంలో మెట్రో బోగీలు తప్పకుండా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ రవాణాలో అతి కీలకమైన మెట్రో కోచ్ల పెంపుపై మరోసారి ఆసక్తి నెలకొంది. నూతన సంవత్సరంలో కొత్త కోచ్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెట్రో రైళ్లలో రోజుకు దాదాపు 4.80 లక్షల మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నారు. శని ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లో 5.10 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు పీక్ అవర్స్ లో నడిచే రైళ్లలో కోచ్లలో కాలుపెట్టని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ప్రస్తుతం నడుస్తున్న 57 రైళ్లలో ఉన్న 171 కోచ్లకు అదనంగా మరో 40 నుంచి 50 కోచ్లను తీసుకొచ్చి ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతామని 2 ఏళ్ల క్రితం మెట్రో, ఎల్ఎన్టీ అధికారులు ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. అయితే త్వరలో అదనపు బోగీలను తీసుకొచ్చి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పిస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఎల్ఎన్టీ, హెచ్ఎంఆర్ అధికారులు ముందుకు సాగుతున్నారు. మెట్రో మొదటి దశ నిర్మాణం చేపట్టిన ఎల్ఎన్టీకి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నగరంలోని వివిధ ప్రాంతాల్లో 267 ఎకరాలను అందజేసింది. రవాణా ఆధారిత అభివృద్ధి కార్యక్రమం కింద వాణిజ్య కార్యకలాపాలను చేపట్టుకుని మెట్రో నిర్వహణను చూడాలని అప్పగించింది. ఈ మేరకు 60 ఏళ్ల పాటు లీజ్ అగ్రిమెంటు కుదుర్చుకుంది. తాజాగా ఇతర ప్రాంతాల నుంచి అదనపు కోచ్లను లీజుపై తీసుకురావాలన్నా, కొత్తగా కొనుగోలు చేయాలన్నా కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. ఇప్పటికే నష్టాలతో సతమతమవుతున్న ఎల్ఎన్టీపై కోచ్ల భారం వేస్తే మరింత ఇబ్బందికి గురి కావాల్సి వస్తోందని సంస్థ అధికారులు ప్రభుత్వానికి కొంతకాలంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అధికారులు కూడా ఎల్ఎన్టీకి సాయం అందించాలని ఇప్పటికే పలుమార్లు కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త రైళ్లు, కోచ్ల కొనుగోలు, లీజుకు తీసుకురావాలని సూచిస్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా వారికి పరోక్షంగా సాయం అందించాలని చూస్తోంది. ఈ మేరకు మొదటి దశలో ఇచ్చిన ప్రభుత్వ స్థలాల మాదిరిగా మరికొంత లీజుకు ఇచ్చి మెట్రో రవాణాను మెరుగుపరిచేందుకు తోడ్పాటును అందించనుంది. కొత్త సంవత్సరంలో మెట్రో బోగీలు తప్పకుండా పెరుగుతాయని అధికారులు సూత్రప్రాయంగా చెబుతున్నారు. మెట్రో మొదటి దశ నిర్మాణం చేపట్టిన ఎల్ఎన్టీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిందని, ఆశించిన లాభాలు లేకపోవడంతో సంస్థ ఏటా 1300 కోట్ల నష్టాన్ని చవిచూస్తోందని కొద్ది రోజులుగా సదరు అధికారులు చెబుతూ వస్తున్నారు. మెట్రోలో రద్దీ పెరగడంతో నాగ్పూర్, పూణే నుంచి అదనపు బోగీలను తీసుకొచ్చేందుకు 2 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నామని, అక్కడ రాకపోకలు ఎక్కువగా ఉండటంతో లీజుకి ఇచ్చేందుకు అధికారులు ఆసక్తి చూపించడం లేదని ఇటీవల ఎల్ఎన్టీ ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో 2025లో 4 నుంచి 7 కొత్త రైళ్లను తీసుకొస్తామని ఆయన ప్రకటించారు. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ తో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.